హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ పల్స్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా గ్యాప్ వచ్చింది అనుకుంటున్నాను కదా, బట్ నో ప్రాబ్లం. ఈ ఛానల్ నేను చెప్పినట్టు ఎవరైతే ప్రాపర్గా సిస్టమేటిక్గా నేర్చుకొని ట్రేడ్ చేసే వాళ్ళ కోసమే ఫ్రెండ్స్. బాదరాగా నేను 1-2 డేస్లో మొత్తం ట్రేడింగ్ అంతా నేర్చేసుకొని 3 రోజు నుంచి లక్షలు సంపాదించాలి అనుకునే వాళ్ళ కోసం అయితే కాదు. ఓకేనా, మనం సిస్టమేటిక్గానే వెళ్తాము, స్లో అండ్ స్టడీగానే వెళ్తాము, ప్రాక్టీస్ చేస్తాము, బ్యాక్ టెస్ట్ చేస్తాము, దాన్ని లైవ్లో అప్లై చేసి ఎలా వర్క్ అవుతుందో దాని మీదనే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అర్థమవుతుంది కదా. సో మీ ఇష్టం, మీరు చూడాలనుకుంటే చూడండి, లేకపోతే బ్యాక్ టు ద వీడియో చూద్దాం. ఈ రోజు వీడియో ఫ్రెండ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చాలా సింపుల్ ట్రిక్ చెప్పబోతున్నాను. ఎలా అంటే ఒక సిస్టమేటిక్ వేలో నేర్చుకునేటప్పుడు ఎలా చేయాలనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ సప్లై అండ్ డిమాండ్ జోన్. ఓకేనా, సప్లై అండ్ డిమాండ్ జోన్. ఇక్కడ మీకు నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సప్లై అండ్ డిమాండ్ జోన్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, ఇది ఒక రేంజ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, రైట్, మార్కెట్ ఒక సర్టెన్ పాయింట్లో స్టార్ట్ అయిపోయి ఇలా మూమెంట్ ఇస్తూ వస్తుంది కదా ఫ్రెండ్స్. మార్కెట్ అయితే ఒకటే చోట ఉండదు కదా, మూమెంట్ ఇస్తూ వస్తుంది అండ్ మళ్ళీ మూమెంట్ ఇస్తూ వెళ్తుంది అండ్ మూమెంట్ ఇస్తూ వస్తుంది. ఓకేనా, ఈ కండిషన్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఎక్కడైతే టర్న్ తీసుకుంటుందో, రివర్స్ అవుతుందో, ఓకేనా, అండ్ ఎక్కడైతే రిజెక్షన్స్ లైక్ ఇలా మళ్ళీ మార్కెట్ బ్రేక్ చేసి వెళ్ళొస్తుందో, ఎక్కువసేపు ఒక చోట టైం స్పెండ్ చేస్తుందో, ఓకేనా, వాటిని సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అంటారు. సప్లై అండ్ డిమాండ్ జోన్. ఓకేనా, ఎప్పుడైనా సరే సప్లై అనేది కిందనే ఉంటుంది, సప్లై జోన్, అండ్ దిస్ ఈస్ డిమాండ్ జోన్. ఓకేనా, సో దీన్ని మనము మన టెక్నికల్ టర్మ్స్లో చూడాలంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే కదా. సో మార్కెట్ కింద నుంచి పైకి వెళ్తూ ఉన్నప్పుడు రిజెక్షన్ ఫేస్ చేస్తే దీన్ని రెసిస్టెన్స్ అంటారు. మార్కెట్ మూమెంటం చేస్తూ కింద రిజెక్షన్స్ ఫేస్ చేస్తే దాన్ని సపోర్ట్ జోన్ అంటారు. క్లియర్ కదా ఫ్రెండ్స్. చాలా సింపుల్, చాలా అంటే చాలా సింపుల్. చూడండి, పైన ఉన్న దాన్నేమో రెసిస్టెన్స్ అంటారు. ఏమంటారు? పైన ఉన్న జోన్ని రెసిస్టెన్స్, కింద ఉన్న జోన్ని సపోర్ట్. ఓకే, బాగానే ఉంది సార్. సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే ఓకే చెప్పారు, కానీ దీన్ని లైవ్లో ఎట్లా ఐడెంటిఫై చేస్తారు కావాలి కదండి. థియరిటికల్తో పాటు ప్రాక్టికల్ ఉంటేనే కదా మీకు మార్కెట్ సబ్జెక్ట్ వచ్చేది. చూద్దాం మరి ప్రాక్టికల్లా మీకు ఎలా అర్థమవుతుంది, మనం ఎలా అర్థం చేసుకోవాలి. చార్ట్ లోపల చూస్తే ఇక్కడ రైట్, ఫస్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్ చూపిస్తాను మీకు. 1 అవర్ టైం ఫ్రేమ్ చూడండి. ఏదైనా సరే చెప్తాను టైం ఫ్రేమ్స్ కూడా ఏం చూడాలి ఏంటి అనేది. హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఎందుకు చూడాలి అంటానంటే దీంట్లో నాయిస్ చాలా తక్కువ ఉంటుంది. అలా అని చెప్పేసి 4 అవర్స్ చూడకండి. మార్కెట్ ఉన్న 6 అవర్స్లో 4 అవర్స్ పెట్టుకొని చూస్తే ఏం చేస్తారు, మార్కెట్ ఏం చేయలేరు. ఓకే కదా. ఆ 15 మినిట్స్ అనేది మంచి టైం ఫ్రేమ్ అండి. ఓకేనా, కొత్తగా చేసే వాళ్ళ కోసము. ఫ్రెండ్స్ నోట్ డౌన్ చేసుకోండి ఈ పాయింట్స్ అన్ని. నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, 25,000 పెట్టి కోర్స్కి వెళ్తే వాళ్ళు చెప్పే పాయింట్లు ఇవే ఉంటాయి. అర్థమైందా? 25,000 రూపీస్ పెట్టి మీరు కోర్స్కి వెళ్తే 30 days to 60 days క్లాస్ ఒకవేళ ఆ సార్ ఎవరు చెప్పినా సరే మీకు చెప్పే పాయింట్స్ ఇవే ఉంటాయి. మనం ఏ టైం ఫ్రేమ్లో చేయాలి, ఏ టైం ఫ్రేమ్లో ఎటువంటి ఇండికేటర్స్ వాడాలి, ఓకేనా, ఇండికేటర్ స్ట్రక్చర్ ఏ టైంలో ఎలా వర్క్ చేస్తుంది అర్థమవుతుంది కదా. బ్రేక్ ఈవెంట్స్ వస్తే ఎలా ఉంటుంది, ఓకేనా, బ్రేక్అవుట్స్లో ఏం చేయాలి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో ట్రేడ్ ఎట్లా తీసుకోవాలి, ఇంకా XYZ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మనం ఈ క్లాస్లో ఈ సిరీస్లో కవర్ చేద్దాం. ఓకేనా, మీరు ఈ 25,000 సరే పోనీ మార్కెట్లో అంత లేదు సార్ అనుకున్నా సరే 10,000 పెట్టుకోండి. 10,000 రూపీస్ అయితే మినిమం ఛార్జ్ చేస్తున్నారు కదా. పాపం వాడు అక్కడ మీకోసం టైం స్పెండ్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు నేనంటే సరే పోనీ థియరిటికల్ చెప్తున్నా ఫ్రీగానే, మీకు టైం స్పెండ్ చేసేవాడు ఎందుకు చెప్తాడండి? 10,000 కాస్ట్ నేను ఫ్రీగా చెప్తున్నాను. ఓకేనా,
చూద్దాం. ఈ వీడియోకి లైక్స్ ఎక్స్పెక్ట్ చేద్దామండి. కనీసం 50 లైక్స్ ఎక్స్పెక్ట్ చేద్దాము. వస్తే మంచి కంటెంట్ చేస్తాను ఇంకా. ఓకేనా, ఫైన్. మన వీడియోలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ చూస్తే మీరు సింపుల్గా ఇందాక మనం అనుకున్నట్టుగా ఎక్కడైతే మార్కెట్ రిజెక్షన్ జరుగుతుందో, రైట్, ఓకేనా, ఎక్కడ మార్కెట్ రిజెక్షన్ జరుగుతుందో అవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా పనిచేస్తాయి అనుకున్నాం. కరెక్ట్ కదా, రైట్, సింపుల్. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ ఒక చిన్న ట్రిక్కీ ఉంటుంది. ఇది ఎంతమంది తెలుసు నాకు ఐడియా లేదు. ఫస్ట్ మనము ఒక పని చేద్దాం, ఇది డిలీట్ చేద్దాం. ఫస్ట్ ఓన్లీ ఈ ఏరియా వరకు చూద్దాం, రైట్, ఓకేనా, క్లియర్ కదా. ఈ ఏరియా వరకు చూద్దాం. మనకి ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఓకే, ఇక్కడ చూద్దాం, కనబడుతుంది, రైట్. ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది, రైట్, ఇక్కడ నుంచి పోతుంది. మూమెంట్ ఇచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఇదిగోండి ఇలా ఉంది కదా, కానీ ఇంత టైం స్పెండ్ చేయలేదు, ఇలా రిజెక్షన్ జరగలేదు, రైట్. ఇక్కడ ఏదైతే ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తే, ఓకేనా, దీన్ని రెసిస్టెన్స్ అనుకోండి. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, కింద నుంచి పైకి వెళ్ళింది కాబట్టి ఇది రెసిస్టెన్స్, ఓకేనా. ఇది సపోర్ట్ అయిపోయింది ప్రస్తుతానికి. ఈ చార్ట్ వరకు, ఈ డే వరకు, ఇక్కడ వరకే చూడండి ఫ్రెండ్స్, ఈ డే వరకు ఇది సపోర్ట్, రైట్. మార్కెట్ మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ క్రియేట్ చేసింది, ఇప్పుడు ఇది సపోర్ట్ అయింది, ఓకేనా. ఇప్పుడు ఇలా పోతుంది కదా, ఇదేంటి యాక్చువల్గా మన లైన్ రెసిస్టెన్స్ లైన్, కానీ ఈ రెసిస్టెన్స్ లైన్ని మార్కెట్ బ్రేక్ చేసింది. అర్థమవుతుందా, మార్కెట్ బ్రేక్ చేసింది రెసిస్టెన్స్ లైన్ని. సో ఇప్పుడు ఈ ఏదైతే మనకు రెసిస్టెన్స్ గా వర్క్ చేసింది ఉంది కదా, ఇది ఇమీడియట్ గా సపోర్ట్ గా మారిపోతుంది ఫ్రెండ్స్. ఏం మారిపోతుంది, ఇక్కడ రాసుకోండి ఈ పాయింట్ కూడా, సపోర్ట్ రెసిస్టెన్స్ మీకు తెలిసింది ఇది, రైట్. వన్స్ ఎప్పుడైతే మార్కెట్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తుందో, రెసిస్టెన్స్ బికమ్ యాజ్ సపోర్ట్. సపోర్ట్ అంటే ఏం చేస్తుంది, పైకి పంపిస్తుంది మార్కెట్ ని, రైట్. రెసిస్టెన్స్ ఏం చేస్తుంది, కిందికి పోవడానికి సిగ్నల్. సపోర్ట్ ఏం చేస్తుంది, పైకి వెళ్ళడానికి, రెసిస్టెన్స్ కిందికి. వన్స్ ఈ రెసిస్టెన్స్ లైన్ ఇక్కడ బ్రేక్ అయింది కదా ఫ్రెండ్స్, అది ఏమవుతుంది, అప్పుడు సపోర్ట్ లైన్ కింద మారుతుంది. క్లియర్ కదా, సింపుల్, క్లియర్గా అర్థం చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు నెక్స్ట్ లైవ్ మార్కెట్లలో ఇది ఖచ్చితంగా మీకు ఒక 50% వే ఆఫ్ లుకింగ్ చార్ట్ మార్చేస్తుంది, ఓకేనా. మీకు ఇన్ని రోజులు అర్థం కాదు, అరే మార్కెట్ ఎందుకు ఇక్కడ నుంచి రివర్స్ అయింది, ఇక్కడ ఎందుకు పైకి పోతుందంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిందా, బ్రేక్ కాలేదా, ఆ రేంజ్ లో ఉందా అనే దాన్ని బట్టి మార్కెట్ బిహేవ్ చేస్తుంది. మీకు తెలుసుకోవాల్సిన సింపుల్గా ఏంది, ఇక్కడ సపోర్ట్, ఒకవేళ సపోర్ట్ బ్రేక్ అయితే ఏం చేస్తారు చెప్పండి. ఒకవేళ సపోర్ట్ బ్రేక్ అయితే, ఇది బ్రేక్ అయితే ఇది రెసిస్టెన్స్ లెక్క మారుతుంది. సింపుల్, రెసిస్టెన్స్ కింద ఎక్కడో సపోర్ట్ కోసం ఎత్తుక్కోవాలి మనం. ఇక మార్కెటే క్రియేట్ చేస్తుంది సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ. మీరు అనవసరంగా ఎక్కువ ఎత్తుక్కోకండి, మార్కెట్ క్రియేట్ చేసేదాకా వెయిట్ చేయండి, ఓకేనా. అర్థమైంది కదా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంది అనేది. అండ్ ఒకవేళ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తే ఏమవుతుంది అండ్ సపోర్ట్ బ్రేక్ చేస్తే ఏమవుతుంది, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో మీరు చూడండి, ఈ కాన్సెప్ట్ లో మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది, ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది, కిందికి వచ్చింది, మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది, ఓకే, ఫాల్ అయింది కదా. తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, సో నేను ఇప్పుడు దీన్ని సపోర్ట్ అనుకుంటున్నాను. ఇందాక ప్రీవియస్ సపోర్ట్ ఏది, ఇది సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ బ్రేక్ అవ్వనంత వరకు ఇవే సపోర్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మార్కెట్ కిందికి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఇక్కడ సపోర్ట్ వచ్చింది పైకి పోదు, ఓకేనా, ఛాన్సెస్ ఉంటాయి. అంటే లైవ్ లో మనం చూసి అర్థం చేసుకోవాల్సింది అది, రైట్. రెసిస్టెన్స్ బ్రేక్ మనం ఫస్ట్ రిజెక్షన్ చేసింది ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఏం చేసింది, బ్రేక్అవుట్ చేసేసింది. అంటే బ్రేక్అవుట్ అంటే మన ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ పైన క్యాండిల్ ఫామ్ అయింది, క్లియర్. తర్వాత అదే లైన్ టచ్ చేసుకుంటూ పైకి వెళ్ళింది. సో ఇప్పుడు ఇది ఏం కావాలి, లైన్ చెప్పాలి, ఇది ఏం కావాలి, దిస్ షుడ్ బికమ్ యాజ్ ఎ సపోర్ట్, రైట్. అందుకని చెప్పేసి మార్కెట్ చూడండి, ఇక్కడ మీరు గమనించాలి, చిన్న చిన్న పాయింట్లేనండి మార్కెట్లో మీరు గమనించాల్సినవి, రాకెట్ సైన్స్ ఏం లేదు ఇక్కడ. ఒక్కసారి బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ మొమెంటం ఇచ్చిందని చెప్పేసి ఇక్కడ ఎంట్రీ అయిపోతారు.
ఎందుకు వెయిట్ చేయండి. ఇది సపోర్ట్ అవునా కాదా అని చెప్పేసి మీకు మార్కెట్ చెప్తుంది. అర్థమవుతుందిగా, ఇది సపోర్ట్గా మారిందా లేదా, ఇంకా రెసిస్టెన్స్ అనేది మార్కెట్ చెప్తుంది. ఇప్పుడు ఇదే క్యాండిల్ బ్రేక్ అయిపోయి కిందికి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ ఇది సపోర్ట్ని బ్రేక్ చేసింది కాబట్టి రెసిస్టెన్స్ అయిపోయి మార్కెట్ ఇట్లా మూమెంట్ ఇస్తుంది, ఫాల్ అవుతుంది. అందుకే తొందరపడద్దు, మార్కెట్లో చాలా ఓపిక ఉండాలండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. సో ఇక్కడ మీకు జస్ట్ కన్ఫర్మేషన్ మాత్రమే తెలిసింది. ఏమని? కన్ఫర్మేషన్ కాదు, జస్ట్ కన్ఫర్మేషన్ మాత్రమే. ఏమని వచ్చిందంటే ఇది రెసిస్టెన్స్ ఉండేది, బ్రేక్ చేసింది, మేబీ ఇది సపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని మీకు అర్థమైంది. ఓకేనా? సో సపోర్ట్గా మారింది అనుకుంటున్నాం, కానీ ఫైనల్ కన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చింది మీకు. ఈ క్యాండిల్ అండ్ ఈ క్యాండిల్ ఫార్మేషన్ తర్వాత ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ హైని బ్రేక్ చేసి మార్కెట్ పోతుంటే అది కన్ఫర్మేషన్ అయినట్టే సపోర్ట్ లాగా. సో ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడే ఉంటుంది, చాలా తక్కువ కదా. స్టాప్ లాస్ లో కూడా ఎన్నో క్వశ్చన్లు అడుగుతున్నారండి, స్టాప్ లాస్ ఎట్లా పెట్టుకుని అర్థమవుతలేదు సార్ అని, ఎలా క్యాల్కులేషన్ చేయాలని. ఇక్కడ మీకు టూల్ ఉందా, ఇక్కడ స్కేల్ సింబల్లో కనబడుతుందండి, మెజర్ టూల్. ఏ క్యాండిల్ ఎక్కడైతే మీరు ఎంటర్ చేసుకుని అక్కడ క్లిక్ ఇవ్వండి, కిందికి జస్ట్ డ్రాగ్ చేయండి. ఏ క్యాండిల్ కింద అయితే మీరు స్టాప్ లాస్ ఉందో అక్కడ పెట్టండి. 97 పాయింట్స్ మన స్టాప్ లాస్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? రాసుకోండి, ఇది కూడా 97 పాయింట్స్ ఉంది. అదే మీరు కనుక ఇక్కడ ఎంట్రీ అయితే పరిస్థితి ఏంటి? 257 పాయింట్లు పెడతారా? స్టాప్ లాస్ పెట్టగలుగుతారా? అంత ధైర్యం ఉంటుందా? 257 పాయింట్లు అంటే ఆన్ అండ్ యావరేజ్గా మీకు 130 రూపీస్ పోతాయండి. 130 రూపీస్ ఇంటూ 25 క్వాంటిటీ వేసుకోండి బ్యాంక్ నిఫ్టీలో, ఎంత లాస్ మీరు. సో మనకు బెస్ట్ ఫ్రెండ్ స్టాప్ లాస్. మీరు ఈ పాయింట్ బాగా బాగా నోట్ డౌన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్, మనకు స్టాప్ లాస్ అనేది బెస్ట్ ఫ్రెండ్. ఓకేనా? సో మనకి ఎంట్రీ ఎక్కడ అవుతుంది? ఇక్కడ ఈ కేసులో మనకు సపోర్ట్ ఇక్కడ కన్ఫర్మ్ చేసేసింది కాబట్టి, 2 క్యాండిల్స్ కన్ఫర్మ్ చేసింది కాబట్టి ఇది మన ఎంట్రీ పాయింట్. ఓకేనా? ఇది దిస్ వన్, ఇది మన ఎంట్రీ లెవెల్, ఎంట్రీ ఇక్కడ, రైట్. మళ్ళీ ఎక్కడైతే మీకు రెడ్ ఇలా రెసిస్టెన్స్ ఫామ్ చేస్తుందో ఇది ఎగ్జిట్ తీసుకోండి, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, డే క్లోజ్ అయిపోయింది, మీరు ఈరోజు వెళ్ళిపోయారు అనుకుందాము. బట్ ఈ లైన్ ఇట్లానే ఉంటుంది కదా, గుర్తుంచుకోండి, ఈ లైన్ ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మార్కెట్ చూడండి, ఇక్కడ మార్కెట్ చూడండి ఏం చేసింది, ఒక సర్టన్ లెవెల్లో వచ్చేసి బ్రేక్ అవ్వకుండా అక్కడనే ఫైటింగ్ చేస్తుంది మార్కెట్. తెలుసు కదా, కింద వస్తే సపోర్ట్, ఇప్పుడు ఆల్రెడీ సపోర్ట్ అయిపోయింది కదా. సో ఇదేం కావాలి మీకు? రెసిస్టెన్స్, రైట్. సింపుల్ కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇందాక చెప్పిన విధంగానే మార్కెట్ బిహేవ్ చేసిందా లేదా? ఫైన్. ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ కేసు, మార్కెట్ పైకి వచ్చింది, సగం మిడిల్ వరకు వచ్చింది, పైకి వెళ్ళింది, రైట్. ఇక్కడ పైకి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, పైకి వెళ్ళింది. ఏమన్నా తేడా ఉందా మార్కెట్ స్ట్రక్చర్లో? ఏమన్నా తేడా ఉందా? ఇక్కడ తేడా ఏమొచ్చింది చూడండి, మార్కెట్ బ్రేక్ చేసింది, కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఈ పాయింట్ గమనించండి. ఇక్కడ చూడండి, బ్రేక్ చేసింది, డైరెక్ట్ ఫాల్. అర్థమవుతుంది కదా. బ్రేక్ చేసిన తర్వాత మనం ఏమనుకున్నాము, ఇక్కడ ప్రాబబిలిటీ చెప్తుంది మనకి మార్కెట్, మేబీ ఈ రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తుంది. కానీ మన కండిషన్స్ ఏంది, సపోర్ట్ మారడానికి కండిషన్స్ ఏంది? ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ మ్యాప్ని చూడండి, ఈ స్ట్రక్చర్ని చూడండి. మీరు దీన్ని నోట్ డౌన్ చేసుకోండి, వీడియోని 2 సార్లు పాజ్ చేసి నోట్ డౌన్ చేసుకోండి. స్ట్రక్చర్, ఈ లెవెల్ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, బ్రేక్ అయిన తర్వాత ఇంటర్నెట్ ట్రేడ్ తీసుకోవద్దు ఫ్రెండ్స్. బాగా 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 నొక్కిపట్టి చెప్తున్నాను. చాలా మంది మీ క్లాసులలో కానీ యూట్యూబ్ వీడియోలలో కానీ మిమ్మల్ని ఎట్లా బురిడి కొట్టిస్తారు తెలుసా? మీకు చెప్పని విషయం ఏంటంటే, సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను ఫ్రెండ్స్. సార్ ఏబిసి కాన్సెప్ట్ అని చెప్తారు ఫ్రెండ్స్ మీకు. ఓకేనా? ఇదే ఏబిసి కాన్సెప్ట్. ఏబిసి అంటే ఏంటంటే మార్కెట్ ఏ, బి, సి. ఓకేనా? ఎప్పుడైతే ఈ బి హై బ్రేక్ తీసుకోండి అంటారు. ఓకేనా? అంటే మీరు ఇక్కడ దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి, దీన్ని సి అనుకోండి. ఈ బి బ్రేక్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ అంటారు. అలానే ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి, బి బ్రేక్ అయితే తీసుకోండి అంటారు. కానీ కండిషన్స్ చెప్పారు ఫ్రెండ్స్ మీకు. ఎంత ఘోరం, అర్థం చేసుకోండి. కండిషన్స్ ఉంటాయి, ఖచ్చితంగా కండిషన్స్ ఉంటాయి. మీకు ఇక్కడ కండిషన్ ఏం చెప్పాను, రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి సపోర్ట్ మారింది అనడానికి మీకు ఫైనల్ కన్ఫర్మేషన్ కావాలి, అది ఈ క్యాండిల్ ఇచ్చేసింది. సేమ్ ఇక్కడ ఇప్పుడు బ్రేక్ అయింది ఫ్రెండ్స్, మీరు బ్రేక్ కాగానే తీసుకోవద్దని చెప్పాం కదా.
తీసుకోవద్దు. మరి ఎప్పుడు తీసుకోవాలి? మళ్ళీ మార్కెట్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకు వచ్చి, ఎక్కడైతే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి దీని దగ్గరకు వచ్చి మీకు కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇవ్వాలి. ఇలాగా ఇక్కడ ఎలా ఇచ్చింది అదే కండిషన్. ఇలా ఇచ్చినప్పుడే ఇది సక్సెస్ఫుల్గా రెసిస్టెంట్ నుంచి సపోర్ట్కు మారింది అన్నట్టు. క్లియర్ కదా? చూద్దాం. మరి ఇది మనకు ఈ కండిషన్లో మనకు ట్రేడ్ దొరకలేదు, వదిలేద్దాం. మార్కెట్ కిందకి వచ్చింది, బ్రేక్ చేసింది. ఓకే కదా? బ్రేక్ చేసి ఇది యాక్చువల్గా ఏంటి? ఇది ఒక సపోర్ట్. బ్రేక్ చేయడం వల్ల ఏం జరిగేది? ఇది ఒక రెసిస్టెన్స్ జరిగే అవకాశం ఉంది, కానీ జరగలే. సి యాజ్ ఆన్ దిస్ క్యాండిల్, ఈ క్యాండిల్ పైన రెసిస్టెన్స్ కన్ఫర్మేషన్ రాలేదు మనకు రెసిస్టెన్స్ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ మార్కెట్ ఇలా వెళ్ళి ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ కావాలి. రెడ్ కలర్ అర్థమవుతుంది కదా? రెడ్ కలర్ ఫామ్ అయ్యి ఈ రెడ్ కలర్ లో బ్రేక్ చేస్తా అంటేనే మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మన రెసిస్టెన్స్ కన్ఫర్మేషన్ అయినట్టు. ఇక్కడ ఏం జరిగింది క్లియర్గా అర్థమవుతుంది కదా? చాలా సింపుల్ కాన్సెప్ట్. మనము దీన్ని కాంప్లికేటెడ్ చేసుకొని కష్టపడిపోయి దీన్ని ఏదేదో చేస్తాం కానీ, ఓకేనా? ఏం జరిగింది? మార్కెట్ ఈరోజు ఎండ్ అయిపోయింది, నెక్స్ట్ డే గ్యాప్ ఓపెన్ అయిపోయింది, మళ్ళీ ఇదే రేంజ్ బౌండ్లోకి వచ్చింది. అర్థమవుతుందా? మనకు కావాల్సిన క్యాండిల్ ఇక్కడ ఫామ్ కాలే, సేమ్ ఇక్కడ బ్రేక్ చేసింది, కావాల్సిన క్యాండిల్ ఫామ్ కాలే. గ్రీన్ క్యాండిల్ పడ్డా దీనిపైన హై బ్రేక్ చేస్తేనే తీసుకోవాలి. కండిషన్ ఫాలో అయితే ఫ్రెండ్స్ మంచి ప్రాఫిట్స్ వస్తాయి. కండిషన్స్, మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వండి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు తెలిసి ఏ కమ్యూనిటీలో ఇంత క్లియర్గా చెప్పిన వాళ్ళు లేరు. చేసుకోండి. అయినా వద్దు సార్ నేను ఓన్లీ మ్యాజిక్లో నమ్ముతా అంటే చాలా వీడియోస్ వేరే వాళ్ళు పెడుతున్నారు ఫ్రెండ్స్, అన్ని చూసుకోండి, మీ డబ్బులు పోగొట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఓకేనా? ఇక్కడ మన కాన్సెప్ట్లోకి వద్దాం. అర్థమైంది కదా? కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే డబ్బులు ఎక్కడికి పో ఫ్రెండ్స్. బ్రేక్ అవ్వగానే తొందరపడకండి, మార్కెట్ నీకు ఆపర్చునిటీ ఇస్తుంది. బ్రేక్ అవ్వగానే తొందరపడకండి, మార్కెట్ ఆపర్చునిటీ ఇస్తుంది. మీరు ఇక్కడ కూడా గమనించారు, నేను ఇక్కడ చెప్పలేదు. ఈ పాయింట్ గమనించారా? ఎవరైనా నోట్ చేస్తే కామెంట్ చేయండి. సార్ మీరు ఈ పాయింట్ చెప్పలేదు ఇక్కడ అని కామెంట్ చేయండి. బ్రేక్ అయిన తర్వాత కూడా ఈ గ్రీన్ క్యాండిల్ హై బ్రేక్ చేస్తేనే తీసుకోవాలి అని చెప్పాను. ఓకేనా? ఈ గ్రీన్ క్యాండిల్ హై బ్రేక్ చేస్తేనే తీసుకోవాలి. బ్రేక్ కాలేదు, నువ్వు తీసుకోలేదు, సేఫ్, నీ డబ్బులు పోలేదు అంటే మనం ప్రాఫిట్లో ఉన్నట్టే ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి. ఇక్కడ కూడా అర్థమవుతుందా? పోయిన తర్వాత మార్కెట్ రిట్రేస్మెంట్కి రావాలి. ఇక్కడ రెడ్ వచ్చిన తర్వాత గ్రీన్ ఫామ్ అవ్వాలి, గ్రీన్ హైని బ్రేక్ చేయాలి, కాలేదు. కండిషన్ సింపుల్. అర్థమవుతుందా? సార్ ఇప్పుడు వస్తుంది అసలు సమస్య. అంత బాగానే ఉంది కానీ నాకు సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకోవడం రావట్లేదు సార్. విక్కులు తీసుకోవాలా, బాడీ తీసుకోవాలా, ఎందుకు అక్కడ తీసుకోవాలో అర్థమవుతలేదు సార్ అంటున్నారు. ఓకేనా? ఆల్మోస్ట్ 17 minutes టైం అవుతుంది చెప్పబట్టి. ఇప్పుడు దాకా ఓపుకున్న వాళ్ళు వింటారు, ఓపుకోలేని వాళ్ళు వెళ్ళిపోతారు. మనం ఇండికేటర్లకు వద్దాం. ఎవరికైతే ఇండికేటర్స్ తెలియట్లేదో, ఓకేనా, ఐ మీన్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా తీసుకోవాలో తెలియట్లేదు అనుకున్న వాళ్ళకి సింపుల్. ఇండికేటర్కి పోయే ముందు ఇంకొక విషయం గమనించండి ఫ్రెండ్స్. సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఒక లెవెల్ కాదు, అదొక రేంజ్. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒక లెవెల్ వేస్తున్నాను, అంటే ఒక గీతతోని నేను మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ చెప్తున్నాను కదా. బట్ జనరల్గా ఇది ఎలా ఉంటుంది అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఒక రేంజ్. ఈ 4, 5, 6, 7 క్యాండిల్స్ కలయికనే ఒక రేంజ్ అవుతుంది. ఓకేనా? అలానే ఇక్కడ కూడా ఇక్కడ నుంచి రేంజ్ 4, 5 క్యాండిల్ కలయిక. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏముంది? సింపుల్గా చూడండి. ఇక్కడ ఏముంది? ఇది ఒక రేంజ్లో ఉంది, ఇది రెసిస్టెన్స్. మళ్ళీ మార్కెట్ ఇక్కడికి వస్తే రిజెక్షన్ జరుగుతుంది. అలానే ఇది ఒక సపోర్ట్. మనం బ్యాక్కి వెళ్ళి చూద్దామా ఇంకేమన్నా. ఇది సపోర్ట్. సో ఈ రేంజ్ మొత్తం సపోర్ట్ కిందకి వస్తుంది. బ్రేక్ చేసిన తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఈ రెడ్ క్యాండిల్ని బ్రేక్ చేస్తేనే యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్. అలానే బ్రేక్ చేసిన తర్వాత గ్రీన్ క్యాండిల్ అయ్యి గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసి క్లోజ్ అయితేనే మనకు యాక్టివేట్ అవుతుంది. ఓకే కదా? ఇది లెవెల్. ప్రీవియస్లో ఏమన్నా గ్రీన్ క్యాండిల్ హయ్యర్ సైడ్ ఉంటే అది అయ్యేదాకా వెయిట్ చేయండి. ప్రీవియస్కి ఏమన్నా రెడ్ క్యాండిల్ ఉంటే అది అయ్యేదాకా వెయిట్ చేయండి. బెటర్ ఎంట్రీ ఇక్కడ తీసుకుంటే ఇంక సేఫ్ సైడ్. ఇక్కడే తీసుకుంటే మీకు స్టాప్ లాస్ చాలా దొరుకుతుంది. మీరు ఇక్కడే మొత్తం కనబడట్లేదా? ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం వల్ల స్టాప్ లాస్ తక్కువ దొరుకుతుంది. ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం వల్ల సేఫ్ ఎంట్రీ అవుతుంది. ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం వల్ల స్టాప్ లాస్ తక్కువ దొరుకుతుంది. ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం వల్ల సేఫ్ ఎంట్రీ అవుతుంది. ఓకేనా? సేఫ్ ఎంట్రీ అంటే ఏంది? కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పోయినట్టు. ఇది మోస్ట్ కన్ఫర్మేషన్. ఇక్కడ తీసుకొని స్టాప్ లాస్ తక్కువ. ఒకవేళ పోతే మార్కెట్ వెళ్ళిపోయింది అనుకోండి, చాలు, సరిపోతుంది మీకు ఇక్కడ. క్లియర్ కదా?
సో నేను చెప్పిన రూల్స్ ప్రకారంగా ఫర్దర్గా వీడియో చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇక్కడ ఇండికేటర్స్ అనే సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్. పైన ఇండికేటర్ సింబల్స్ ఉంటుంది. ఇక్కడ మీరు సప్లై అని టైప్ చేయండి. సప్లై అండ్ డిమాండ్ విజిబుల్ రేంజ్ రాసుకోండి ఫ్రెండ్స్. సప్లై అండ్ డిమాండ్ విజిబుల్ రేంజ్ లక్స్ ఆల్గో, ఇది క్లిక్ ఇవ్వండి. మీకు ఆటోమేటిక్గా మీ చార్ట్ లోపల సప్లై అండ్ డిమాండ్ పాపులేట్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ మీరు ఏం చేయాలంటే లాంగ్ వ్యూలో చూడకండి ఫ్రెండ్స్. లాంగ్ వ్యూలో చూసినప్పుడు మీకు లాంగ్ వ్యూకి సంబంధించిన సపోర్ట్ రెసిస్టెన్స్ వస్తుంది. మీరు వ్యూని అడ్జస్ట్ చేసుకోండి. సీ ద మ్యాజిక్. ఓకేనా? ఓకే కదా. ఇక్కడ మీరు గమనించండి, ఏదైతే ఇక్కడ మీకు బ్లూ లైన్ ఇండికేట్స్ రెసిస్టెన్స్, ఆరెంజ్ లైన్ ఇండికేట్స్ సపోర్ట్. క్లియర్ కదా? సపోర్ట్కి వస్తే ఏం జరుగుతుంది? మార్కెట్ విల్ గో అప్. రెసిస్టెన్స్కి వెళ్తే మార్కెట్ కిందకి వస్తుంది. క్లియర్గా అర్థమవుతుంది కదా? చూడండి, ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అయింది. ఓకే, రెసిస్టెన్స్ టచ్ అయింది, రిజెక్షన్ తీసుకుంది, మళ్ళీ రెసిస్టెన్స్ టచ్ అయ్యి రిజెక్షన్ తీసుకుంది. రెసిస్టెన్స్ బ్రేక్ చేయకుండా కిందకి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది పెట్టుకున్న తర్వాత ఎవరైనా సరే మార్కెట్ ఈ రేంజ్లో ఉన్నప్పుడు పుట్టు తీసుకుంటారా? క్వశ్చన్ అడుగుతున్నాను, కామెంట్ చేయండి. ఈ ఇండికేటర్ తర్వాత ఈ రేంజ్లో ఉన్న తర్వాత ఎవరైనా మార్కెట్లో సిఈ తీసుకోవడానికి ఇష్టపడతారా? ప్రాపర్ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ లేనిది సిఈకి వెళ్ళలేరు కదా. అంటే మీరు 50 to 70% రిస్క్ నుంచి బయటకు వచ్చినట్టే కదా. అంటే మీరు ప్రాఫిట్లో ఉన్నట్టే కదా. అర్థమవుతుంది కదా. మనం ఎటువైపు ఉండాలి, ఎటువైపు ఉండద్దు అని లైవ్లో తెలుసుకోవడమే చాలా ముఖ్యమైన విషయం. సో ఈ ఇండికేటర్ పెట్టుకోండి. ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అరే బాబు, ఇప్పుడే నేను ఇంకా కాల్ సైడ్ వెళ్ళట్లేదు. సో ఇక్కడ చూడండి, ఈ మూమెంట్ చూసి చాలా మంది ఇక్కడ ఎంట్రీ అయిపోతారు. ఎందుకు? అక్కడ ఏం లేదు ఎంట్రీ అని మీకు వచ్చడానికి. ఈ రెడ్ కలర్ చూడండి, 4 క్యాండిల్ పడేసరికి ఇక్కడ ఎంట్రీ అయిపోతారు. మార్కెట్ పడుతుంది, ఇక్కడ మనకు పుట్టు వస్తుంది, డబ్బులు వస్తాయి అని. అలా ఉండదండి. అర్థమవుతుంది కదా. సింపుల్ ఇండికేటర్ సప్లై అండ్ డిమాండ్ విజిబుల్ రేంజ్ పెట్టుకోండి. ఇది లాంగ్ వ్యూలో చూడకండి. మీరు ఏ రోజు చూస్తున్నారో ఆ రోజు వరకే పెట్టడానికి ట్రై చేయండి. అందుకని మంచిగా కనబడుతుంది మీకే. ఓకేనా? అది క్లియర్గా ఉంటుంది. సో ఇంకా జూమ్ అవుట్ చేసుకుని కావాలంటే జూమ్ ఇన్ చేసుకోండి. ఓకేనా? ఇంకా జూమ్ ఇన్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ రోజు వరకు 19వ తారీఖు అంత ముందు రోజు సరిపోతాయి, 2 రోజులు. సో ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అయింది, రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ వచ్చింది, ఇక్కడ సపోర్ట్ క్రియేట్ చేసుకుంది. క్లియర్, చాలా సింపుల్ కదా. ఓకే, హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.